హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా, సుకుమార్ గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప ది రూల్ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది. పుష్ప ది రూల్ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి రిలీజ్కి వాయిదా వేశారు మూవీ మేకర్స్. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఈ సినిమాని సుకుమార్ గారు తెరకెక్కించే పనిలో పడ్డారు. దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప ది రూల్ చిత్రాన్ని నిర్మిస్తుంది. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ గారు కూడా ఈ సీక్వెల్ మీద చాలా కసిగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మొదటి సినిమా కంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఆయన. సుకుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. పర్ఫెక్షన్కి కేరప్ అడ్రస్గా టాలీవుడ్లో సుకుమార్ గారి గురించి అందరూ చెబుతారు. ఇదేనా ఉంటే పుష్ప సినిమాలో సమంతపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సమంత చేసినటువంటి ఈ సాంగ్కి మంచి మైలేజ్ వచ్చింది. మూవీ సక్సెస్లో దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవి శ్రీ ప్రసాద్ కూడా పుష్ప మూవీకి నేషనల్ అవార్డు అయితే అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంతకు మించి సాంగ్స్ పుష్ప ది రూల్ కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు డిఎస్పీ. పుష్ప ది రూల్లో ఐటమ్ సాంగ్ ఇప్పటికే రెడీ అయిపోయిందట. అయితే సుకుమార్ గారు షూట్ కంప్లీట్ చేయలేదని తెలుస్తుంది. దీనికి కారణం ఐటమ్ సాంగ్కి సరిపోయే లీడ్ క్యారెక్టర్ దొరకకపోవడమే. ఈ సాంగ్ కోసం ముందుగా శ్రీలీలని అనుకున్నారట. ఆమె మంచి డాన్సర్ కావడంతో పాటు క్రేజీ హీరోయిన్గా ఉంది. దీంతో సాంగ్కి మంచి హైప్ వస్తుందని అనుకున్నారు. అయితే శ్రీలీల వరుస ప్లాప్ల కారణంగా ఆమె క్రేజ్ తగ్గిందని ఆమెను పక్కన పెట్టారు. ఆ తర్వాత తృప్తి డిమ్రి పేరు కూడా వినిపించింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెను కూడా పక్కకు పెట్టారు మేకర్స్. ఇక ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరైతే తెరపైకి వచ్చింది. ఆమె కూడా సాంగ్కి చేయడానికి ఓకే చెప్పిందట. అయితే ఆమె దాదాపు 4 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఆమె హీరోయిన్గా ఇప్పటికే పెద్ద క్రేజ్ సంపాదించింది ఏమీ లేదు. దేవర మూవీతో టాలీవుడ్కి అడుగు పెడుతుంది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా అని సుకుమార్ గారి టీం ఆలోచనలో ఉన్నారట. జాన్వీ కపూర్కి ఇచ్చిన ఎంతవరకు క్లిక్ అవుతుందనేది కూడా క్లారిటీ అయితే లేదు. అందుకే పుష్ప ది రూల్ ఐటమ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయకుండా హోల్డ్లో పెట్టేశారట. మరి ఫైనల్గా ఎవరిని సుకుమార్ గారు ఈ సాంగ్ కోసం తీసుకుంటారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోయింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.